చివరికి ధర్మం మాకే ధర్మం వైపుకే విజయం ఉంటుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కత్తి మహేష్ కానీ ఎదవలకి కానీ ప్రతి ఒక్కడికి కూడా నేను కూడా బైబిల్ గురించి మాట్లాడతా. అంత మాత్రాన అది యేసుని తిట్టను. బైబిల్లో యేసు క్యారెక్టర్ ఇది, ఆయన ఇలా చెప్పాడు, ఆయన దేవుడు అని చెప్పుకోలేదు. ఆయన దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి పోతారు. నిజంగా బైబిల్ దైవ గ్రంథం అయ్యి బైబిల్ దేవుడు యెహోవా అనే క్యారెక్టర్ కనుక నిజంగా ఉండుంటే యేసుని దేవుడు అన్న వాళ్ళందరూ నరకానికి పోవాలి. ఇది బైబిల్ చెప్తుంది. యేసు ఏం చెప్పాడు? నా తండ్రిదే సమస్తాధికారం, ఆయన పరలోకమందు ఉన్నాడు, నేను కేవలం నిమిత్తం మాత్రం నేను పంపబడిన వాడును, నా అంతటి నేను ఏమీ చేయలేను, ఇది చెప్పాడు ఆయన. కనుక యేసుని దేవుడు అనడం బైబిల్ ప్రకారంగా కుదరదు. ఆయన పాపుల కోసం చచ్చిపోలేదు, ఇది బైబిల్ చెబుతుందని నేను చెప్తున్నాను. అంతేగాని యేసుని తిట్టను నేను. ఈ కత్తి మహేష్ గారు కూడా రామాయణం గురించి మాట్లాడదలుచుకుంటే, రాముడు ధర్మస్వరూపుడు, సత్యవాక్య పరిపాలకుడు.